మంటలు, అలాగే భారీగా స్మోక్, అక్కడ దుమ్ము, ఇవన్నీ అంటే అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. అంటే 242 మంది ఉన్నారు అందులో. ఏదో చిన్న విమానం కాదు, బోయింగ్ అన్నీ పెద్ద విమానాలు. 300 మందిని క్యారీ చేయగల కెపాసిటీ ఉన్న విమానం ఇది. AI-171 వైడ్ బాడీ బోయింగ్ అంటారు దీన్ని, డ్రీమ్ లైనర్ అంటారు. 300 మంది ప్రయాణం చేయొచ్చు. సో ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ సిబ్బంది కూడా వెళ్ళారు. కొంత ఆలస్యం అయి ఉండొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే విమానం జరిగి ఆ మంటలు చూసే వరకు ఎవరు రియలైజ్ అయ్యే అవకాశం ఉండదు. అది కూడా అక్కడ తీసిన వీడియోనే. ఆ మంటల్లో చూసిన తర్వాత వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం అన్నా పడుతుంది. ఈలోపు జరగాల్సిన ప్రమాదం, ఎందుకంటే నా కృష్ణ చెప్పినట్టు భారీగా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఆ ఫ్యూయల్ అంతా ఫిల్ చేసుకుని ఉంటుంది. ద వెరీ మినిట్ అది పడిపోగానే, కొలాప్స్ అవ్వగానే ఆ ఫైర్, భారీ ఎత్తున మంటలు చెలరగిపోయిన పరిస్థితి. అండ్ స్మోక్ విజువల్స్ ఆల్సో ప్లీజ్. పెద్ద ఎత్తున పొగ ఎంత ఎత్తున వచ్చిందో కూడా చూసాం మనం. ఎక్కువ ఎత్తు కూడా వెళ్ళలేదు, ఫ్లైట్ 825 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. సో శ్రీహరి, విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి అలాగే అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ షాకే, అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్, నిజంగా షాక్ శ్రీహరి. ఏంటి ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా మీ దగ్గర? రిషి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 800 అడుగుల ఎత్తులో నుంచి కూడా క్రమంగా జారిపోతూ కూలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదం సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అత్యంత సేఫ్గా జర్నీ చేయాల్సినటువంటి బోయింగ్ ఇది. సో దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటుగా చాలామంది ప్రముఖులు కూడా ప్రయాణిస్తున్నారు అనేది ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఇందులో విఐపీలు కావచ్చు, వ్యాపారవేత్తలు, అలానే విదేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, వీరందరూ కూడా జర్నీ చేసేటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ప్రస్తుతం అత్యవసరంగా ఈ యొక్క పరిణామం పైన అటు కేంద్ర హోంశాఖ కూడా అధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. ఇంకోవైపు దీనికి సంబంధించినటువంటి విషయం పైన గుజరాత్ ముఖ్యమంత్రి కూడా భూపేంద్ర పటేల్ కొద్దిసేపటి క్రితమే ఆయన స్పందించారు. సో ఈ ప్రమాదం అనేది చాలా విషాదాన్ని నింపుతోంది, చాలా బాధపడుతున్నామని చెప్తూనే ఇంకొక వైపు తక్షణ రక్షణ చర్యలు కావచ్చు, లేదా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వారందరినీ కూడా గాయపడినటువంటి వారిని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మొత్తం కూడా వారందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత విషయం తెలుసుకొని సేవలు అందించే తలకని కొంత సమయం అయితే పట్టింది. ఈలోపు ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంది, ఎందుకంటే ఇంతకుముందే మన కొలీగ్ కృష్ణ చెప్పినట్లుగా అహ్మదాబాద్లోనే పూర్తి స్థాయిలో ఫ్యూయల్ నింపుకొని ఇక్కడ నుంచి కూడా టేకాఫ్ అయినటువంటి ఫ్లైట్ కాబట్టి ఖచ్చితంగా తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. నిజంగా కూడా ఇదొక పెను విషాదం. భారతీయ చరిత్రలోనే విమాన ప్రమాదాలు, వాటికి సంబంధించినటువంటి చరిత్రను కూడా చూస్తే దాదాపు 1700 దశాబ్దంలో మొదట విమాన ప్రమాదం అనేది విదేశాల్లో చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంఘటనలు జరిగాయి. కొన్ని ఫ్లైట్స్ సంబంధించినటువంటి జాడ కూడా ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇది మన కళ్ళ ముందు మనం వీడియోస్ కూడా చూస్తున్నాం, మొబైల్లో కూడా రికార్డ్ చేసినటువంటి విజువల్స్ మన కళ్ళ ముందు కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రమాదం చూస్తున్నటువంటి వారందరూ కూడా నిజంగా వాళ్ళ కళ్ళు చెమరుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రమాద తీవ్రతకు సంబంధించిన విషయంపైన ఒక అంచనాకు ఇంకా కూడా పూర్తిగా రాలేదు. ప్రస్తుతం అత్యవసరమైనటువంటి సేవలు అందించే పనిపైనే పూర్తిగా అటు రాష్ట్రం ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయి రిషి. కానీ మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి చూస్తే ఖచ్చితంగా పైలట్ సుమిత్ సబర్వాల్ దాదాపు 8200 గంటలకు పైగా ఆయన జర్నీ ట్రాక్ హైలీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సుమిత్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ 8200 గంటలు, అలాగే కో పైలట్ 1100 గంటలు. అంటే వాళ్ళు ఏదో అంటే బోయింగ్ యాక్చువల్లీ సీనియర్ పైలట్సే ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఎట్లా అంటే ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఎలా జరిగింది అనేది ఇంకా మనకు తెలియదు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంత సీనియర్ పైలట్ ఉన్న విమానం ఎంత దారుణంగా ప్రమాదానికి గురవడము, కూలిపోవడం, టేక్ ఆఫ్ అయిన వెంటనే. అవును ఖచ్చితంగా టేక్ ఆఫ్ అయినటువంటి 5 minutesలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం, అప్పటికే ఏమైనా సాంకేతికపరమైన
సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళారా, లేకపోతే ఆ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండదనేటువంటి అంశంలో ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళారా? నిజంగా ఏటీసీకి ఏ రకమైనటువంటి సిగ్నల్స్ వెళ్ళాయి, ఏటీసీ నుంచి వీరికి ఎలాంటి సిగ్నల్స్ వచ్చాయి, ప్రమాదం జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా కొన్ని అక్కడి నుంచి సంభాషణ కూడా సాగుతాయి, అయితే అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో దీనికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ కూడా తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ లేటెస్ట్ అప్డేట్ రిషి ఒక అంశం, ఈ యొక్క ఫ్లైట్లో మొత్తం ప్రయాణిస్తున్నటువంటి వారి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే 217 మంది పెద్దవారు ఉన్నారు, 11 మంది పిల్లలు కూడా ఉన్నారు, 2 పసికందులు కూడా, నెలలకు సంబంధించినటువంటి బిడ్డలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చాలా విషాదకరమైనటువంటి అంశంగా దీన్ని మనం భావించవచ్చు. మొత్తం 12 మంది పైలట్, కో పైలట్తో పాటుగా 12 మంది సిబ్బంది, సో మిగిలినటువంటి ప్రయాణికులు, వీరందరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే కూడా వారి యొక్క వివరాలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. 11 మంది చిన్నారులు, 2 పసికందులు కూడా ఈ యొక్క విమానంలో ఉన్నటువంటి పరిస్థితి, వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చాలా చాలా ఆందోళన అయితే మాత్రం కల్పిస్తోంది. చాలా తీవ్రత ఈ యొక్క ప్రమాదంలో